శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ బహుళ దశమి శుక్రవారం. ఈ రోజున దిక్కుల యొక్క జననం జరిగింది కాబట్టి ఈ దశమి తిథి దిగ్దేవతలని పూజించేటటువంటి తిథిగా చెప్పబడ్డది. మహాతపుణ్ణి ప్రజాపాలుడు అడిగాడు, అయ్యా అసలు ఈ దిక్కులు అనేటటువంటివి ఎలా పుట్టాయి, వాటిని గురించి చెప్పవలసింది. యథా దిశ సముత్పన్నా శ్రోత్రేభ్య పృథివీపతే. ఈ దిక్కులన్నీ కూడా బ్రహ్మదేవుని యొక్క చెవి నుంచి పుట్టాయి అని చెప్పి విన్నాను. అలా బ్రహ్మదేవుని యొక్క చెవి నుంచి ఈ దిక్కులన్నీ పుట్టినటువంటి విధానం చెప్పవలసింది అని చెప్పి ప్రజాపాలుడు అడిగితే అప్పుడు మహాతపుడు చెబుతున్నాడు, ఓ రాజా, బ్రహ్మదేవుడు మొట్టమొదట సృష్టి కార్యాన్ని పూనుకుని సృష్టిని చేశాడు. కొంత సృష్టి చేశాక ఆలోచించాడు. ఏమని అంటే, చింతాభూన్ మహతి కోమే ప్రజా సృష్టా భవిష్యతి. నేను సృష్టి చేశాను ప్రజల్ని, వీళ్ళు ఎక్కడ ఉండాలి అని చెప్పి ఆయనకి ప్రశ్న వచ్చింది. సృష్టి అయితే చేశాడు, వీళ్ళ ఉనికి ఎక్కడ అనేటటువంటి ప్రశ్న వచ్చినటువంటి సందర్భంలో ఏవం చింతయతస్తస్య అవకాశం ప్రజాస్విహ ప్రాదుర్బభూవు శ్రోత్రేభ్య దశకన్యా మహాప్రభా. బ్రహ్మదేవుని నుంచే సృష్టి అన్ని అవయవాల నుంచి వచ్చింది. ఆయన భుజాల నుంచి కొందరు పుట్టారు, ముఖం నుంచి కొందరు పుట్టారు, చెవుల నుంచి కొందరు పుట్టారు. అట్లా సమస్త సృష్టి అనేక రూపాల్లో వచ్చింది. బ్రహ్మదేవుడు ఇలా చింతిస్తూ ఉండంగానే, ఆలోచిస్తూ ఉండంగానే ఆయన చెవుల నుండి గొప్ప ప్రభ కలిగినటువంటి, మంచి కాంతి కలిగినటువంటి దశకన్యా ప్రాదుర్బభూవు 10 మంది కన్యకలు పుట్టారు, ఆయన చెవి నుంచి వచ్చారు. అలా వచ్చినటువంటి కన్యకలు తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, పై దిక్కు, క్రింది దిక్కు అనే 6 కన్యలు, వాళ్ళల్లో శ్రేష్ఠులు. ఈ 10 మందిలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరము, ఊర్ధ్వము, అధోలో దిశ. ఈ 6 దిశలు కలిగినటువంటి వాళ్ళు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. మిగిలిన 4 కూడా అంటే ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్య దిక్కులు. వీళ్ళు మంచి అందం కలిగినటువంటి వాళ్ళు, గాంభీర్యము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా అడిగారు బ్రహ్మదేవుణ్ణి, ఎత్ర తిష్టామహే సర్వా భర్తృభి సహిత సుఖం పతయశ్చ మహాభాగా దేహినో అవ్యక్త సంభవ. ఓ మహానుభావ బ్రహ్మదేవా, మేము ఎక్కడ ఉండాలి? మా భర్తలు, పుత్రులతో మేము ఎక్కడ నివసించాలో చెప్పు. అంతేకాదు అసలు మాకు ఎవరు భర్తలు, మాకు భర్తల్ని కూడా ప్రసాదించు అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి కోరారు. ఈ 10 మంది కన్యకలు కూడా కోరేటప్పటికీ బ్రహ్మదేవుడు చెప్పాడు, ఈ బ్రహ్మాండము శతకోటి విస్తరమైనటువంటిది. శతకోటి ప్రవిస్తరమైనటువంటి ఈ బ్రహ్మాండంలో మీరు స్వేచ్ఛగా ఉండండి ఎక్కడైనా సరే అని చెప్పి వాళ్ళకి అటువంటి స్వేచ్ఛని అందజేశాడు. అందజేసి మీకు తగినటువంటి భర్తల్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి అని సృష్ట్వాతు లోకపాలాంస్తు తా కన్యా పునరాహ్వయన్. బ్రహ్మదేవుడు
లోకపాలుని సృష్టి చేశాడు. లోకపాలురు అంటే ఇంద్రాజ్యస్త లోకపాలురు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఈ 8 అష్ట లోకపాలురు, అష్టవిధములైనటువంటి లోకములను పరిపాలించేటటువంటి వాళ్ళని సృష్టి చేశాడు. సృష్టి చేసి తా కన్యా పునః ఆఫయత్, ఆ 10 మంది కన్యలని మళ్ళీ పిలిచాడు. మీరు స్వేచ్ఛగా వెళ్ళిపోండి అని చెప్పి పంపించినటువంటి వాడు మళ్ళీ వాళ్ళని పిలిచి వివాహం కారయామాస బ్రహ్మ లోకపితామహ, లోకపితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు ఈ 10 మందికి కూడా వివాహాలు చేశాడు. 10 మందిని ఇచ్చి మళ్ళీ వాళ్ళని పిలిచి ఏకామింద్రాయ సప్రాదాత్, ఒక ఆమెని ఇంద్రునికి ఇచ్చాడు. అగ్నయేన్యాం యమాయ చ, మరో ఆమెని అగ్నిదేవుడికి, ఇంకో ఆమెని యమునకి, నిరుతాయ చ దేవాయ, నిరుతికి ఒక ఆమెని, వరుణాయ మహాత్మనే, వరుణదేవునికి ఒక ఆమెని, వాయవే ధనదేశాయ, వాయువుకి, కుబేరునకు, ఈశానునకు, ఇట్లా ఊర్ధ్వాం స్వయం అధిష్టాయ, ఈ 10 దిక్కులలో 8 దిక్కులు 8 మందికి ఇచ్చాడు. ఊర్ధ్వ దిక్కుని తనకట్టే పెట్టుకున్నాడు. శేషాయ అధో వ్యవస్థితాం, అధో లోకము, అధో దిక్కు అంటే కింది భాగము ఆదిశేషునికి ఇచ్చాడు. పై భాగం తనది, పై దిక్కు తను, కింది దిక్కు శేషుడు, మిగతా 8 మంది లోకపాలులకి 8 దిక్కులు ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఏవం దత్వా పునర్బ్రహ్మ తిథిం ప్రాదాత్ దిశాం పునః, అలా ఇచ్చి వీళ్ళందరికీ కూడా దశమి అనేటటువంటి తిథిని ఇచ్చాడు. మీకందరికీ కూడా ప్రీతికరమైనటువంటి తిథి దశమి అని చెప్పి, దశమీం భర్తృనాంనస్తు దర్జన్నం భోజనం ప్రభు, ఈ దశమి రోజున వాళ్ళందరికీ కూడా దర్జన్నము నివేదించేటటువంటి విధానం కూడా బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు. తత ప్రభృతితా దేవ్య సేంద్రాజ్యా పరికీర్తితా దశమీచి తిథిస్తాత అతీవ దయిత అభవతు. ఆనాటి నుండి 10 దిక్కులకి ఈ 10 మంది కన్యకలు తమ భర్తలతో చేరుకున్నారు. దశమి అనేటటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి తిథి అయింది. పెరుగన్నం అనేటటువంటిది వాళ్ళకి ఇష్టమైనటువంటి భోజ్య పదార్థమైంది. తస్యాం దధ్యసనో యస్తు సువ్రతి భవతే నరః తస్య పాపక్షయం తాస్తు కుర్వంచ హరహం నృప అని చెప్పి ఆ మహాతపుడు చెప్పాడు. ఓ ప్రజాపాలుడా, రాజా, ఇటువంటి దశమి తిథి నాడు దధ్యసనః అంటే పెరుగు అన్నం మాత్రము తిని, అలా ఈ దశ దిశలని కనుక పూజించేటట్లయితే, ఈ దశ దిక్కులకి అధిపతులైనటువంటి వాళ్ళని పూజించేటట్లయితే వాళ్ళకి పాపక్షయం అవుతుంది, పాపం మొత్తం పటాపంచలమైపోతుంది. అహరహం కూడా ఏ పూట కాపూట వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా నశిస్తూ ఉంటాయి. అందువల్ల దశమి తిథి నాడు దశ దిశలకు సంబంధించినటువంటి అధిపతుల్ని పూజించాలి అని చెప్పి చెప్పబడది. యశ్చైతృణయా జన్మదిశాం నీతమానసః, నియమపూర్వకంగా చెప్పబడినటువంటి ఈ దశ దిశల యొక్క జనన విధానాన్ని ఎవరైతే వింటారో స ప్రతిష్టామవాప్నోతి బ్రహ్మలోకేన సంశయః, అటువంటి వాడు శాశ్వతంగా బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాడు అంచెమునందు అని చెప్పి చెప్పబడ్డది. కాబట్టి ఈ దశ దిక్కులు వాటికి ఆ అధిపతులకి భార్యలైనటువంటి కన్యకలు బ్రహ్మదేవుని నుంచి చెవు నుంచి పుట్టటము, ఇటువంటి వృత్తాంతాన్ని ఈ రోజున వినటము, అలాగే ఈ రోజున వాళ్ళని పూజించి పెరుగన్నంతో గడపటము కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యఫలంగా పెద్దలు చెప్పారు. స్వస్తి.